అనుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎస్సీ కమిషన్ రియాక్ట్ అయింది, ఇక విమెన్ కమిషన్ ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది. రైట్, ఎనీవే చెప్పండి. ముందుగా జవహర్ గారు ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం మా అందరికి ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన స్టెప్. మనకి మన రాష్ట్రంలో మన స్టేట్ లో ఉన్న చట్టాలు కూడా వీళ్ళకి సరిపోవండి. ఎందుకంటే వీళ్ళు ఎంతటితో ఆగరు. యుఎన్ విమెన్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇది సైకలాజికల్ పొలిటికల్ వైలెన్స్ కిందకి వస్తుంది. బొలేవియా లాంటి కంట్రీస్ లో అయితే దీనికి ప్రత్యేకమైన క్రిమినల్ చట్టం ఉంది. ఇలాగ విమెన్ ని హెరాస్మెంట్ త్రూ బాడీ షేమింగ్ చేస్తే గనక. అదే మెక్సికోలో అయితే అసలు బ్యాన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. ఇటువంటి క్రిమినల్ చట్టాలు అవసరం. నిజం చెప్పాలంటే వీళ్ళ మాటలన్నీ ఆపాలంటే ఇంత స్ట్రాంగ్ క్రిమినల్ చట్టాలు అవసరం. ఎందుకంటే ఈ రోజు అనింది కేవలం అనిత గారిని కాదు, ఇందాక సాధినేని యామిని గారు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కలలుగానే అమ్మాయిలు, మహిళలు, నిరంతరం కష్టపడే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అంటే మేము ఎంత కష్టపడ్డా, మేము ఏ స్థాయికి వెళ్ళినా, ఆఖరికి ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా కూడా రేపు మా పనితీరును చూసి, మేము సాధించిన ఫలితాలను చూసి కాదు, కేవలం మా ముఖాన్ని చూసి, మా అపీరెన్స్ని చూసి, మమ్మల్ని మేము వేసుకున్న మేకప్ని చూసి దాన్ని బట్టి మా పనిని నిర్ధారిస్తారు అన్న స్టేజ్కి మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు దిగజారటం అనేది చాలా బాధాకరం. ఇది చాలా మందిని ఎథికల్గా చాలా డౌన్ చేస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో దాదాపు 50% విమెన్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళు ఇలాంటి రాజకీయాల్లో పదవులు చాలా తాత్కాలికం అండి, కానీ మాటలు శాశ్వతం. 50% విమెన్ ఓటర్స్ ని పెట్టుకొని మీరు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే, రేపటి రోజున మేము 29లో వస్తాం, 29లో వస్తాం, 29 కాదండి, 39, 49, 69, 79 కూడా మీరు రాలేరు. ఎందుకంటే 50% ఆఫ్ ది స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ విమెన్ ఓటర్స్. మీరు ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తుంటే, మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తే, లాస్ట్ టైం మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? భువనేశ్వర్ అమ్మని మీరు అంత ఓపెన్ గా ఒక అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే దాని రిజల్ట్ ఈ రోజు మీరు కేవలం క్వాలిఫై అయిన, అసెంబ్లీకి వెళ్ళడానికి క్వాలిఫై అయిన వ్యక్తులు 11 మందే. దాని రిజల్ట్ ఈ రోజుకి మీరు అనుభవిస్తూ, మీ తప్పేంటో మీరు ఇంకా తెలుసుకోకుండా పదే పదే మహిళలను అవమానిస్తూ ఉంటే మీరు ఏ రోజుకి అసెంబ్లీ గడప తాకలేరు. అదే విధంగా మహిళలు ఈ విషయాన్ని మర్చిపోరు అన్నది మీరు మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. తప్పు చేసామని ఫీల్ అయితే కదా తప్పేంటో తెలుసుకోవడానికి. వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అసలు తప్పు చేసామనే ఫీలింగే లేకపోతే ఇంకా తప్పు చేయాలి, తప్పేంటో ఎందుకు? యోగి గారు లాంటి శిక్ష వెయ్యాలండి. ఈ మన రాష్ట్రంలో కూడా యోగి గారిని అలాగా ఇటువంటి చర్యలకి, ఇటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయి క్రిమినల్ గా అలా అంటే యామిని గారు ఇక్కడ ఒక మాట చెప్తా నేను. బీజేపీ తప్ప ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి గిట్టని పార్టీ అది టీడీపీ కానీ జనసేన కానీ. వీళ్ళు ఈ పార్టీల నుంచి మహిళలు ఎవరన్నా రాష్ట్రపతులు అయినా కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. బీజేపీ అంటే భయం, బీజేపీ అంటే ఒక భయం ఉంది. ఆ భయం ఉంది కాబట్టి ఏం అనట్లేదు కానీ